హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. దట్ ఈస్ నథింగ్ బట్ శాంసంగ్ మొన్న రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసినటువంటి శాంసంగ్ గెలాక్సీ A22 5G. ఆల్రెడీ దీనికి సంబంధించి 4G వేరియంట్ కూడా మన ఇండియన్ మార్కెట్లో ఉంది. ఇది 5G అండ్ కొంచెం అప్గ్రేడ్స్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్తో మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటిదాకా ఉన్నటువంటి వాటన్నిటిలో ఈ బడ్జెట్లో ముఖ్యంగా 11 5G బ్యాండ్స్ అంటే ఫ్యూచర్ రెడీ ఫోన్ కింద మనం దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఇండియాలో అయితే అఫీషియల్గా మనకి అనౌన్స్ చేయలేదు, కానీ మోస్ట్లీ రేపు ఆగస్ట్ 15కి అఫీషియల్గా 5G సర్వీసెస్ గురించి ఒక అనౌన్స్మెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈరోజు ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్డెప్త్ రివ్యూ, అంటే ఏ సెగ్మెంట్లో ఇది బాగుంది, ఏ సెగ్మెంట్లో ఇది బాగాలేదు, ఎవరికి మొబైల్ ఫోన్ అండ్ ఈ బడ్జెట్కి మొబైల్ ఫోన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే దాని గురించి డీటెయిల్డ్గా మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే మీకు బేస్ వేరియంట్ 6+128GB 19,999కి లాంచ్ చేశారు. ఒకవేళ శాంసంగ్ వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ స్టోర్స్లో పర్చేస్ చేశారు అన్నట్లయితే ఇది కేవలం మీకు 18,149 రూపాయలు అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కార్డ్ తోటి మనకి క్యాష్ బ్యాక్ రావడం అయితే జరుగుతుంది, విచ్ ఎఫెక్టివ్ ప్రైస్. అలాగే దీంట్లో నెక్స్ట్ వేరియంట్ ఏదైతే ఉందో 8+128GB వేరియంట్, ఇది వచ్చేటప్పటికే 22,999 అనుకుంటా. అండ్ అఫ్ కోర్స్ దీనిలో కూడా మళ్ళీ మీకు క్యాష్ బ్యాక్ చూసారంటే 20,000 రూపాయలకి ఈ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. సో మొదటిగా ప్రోస్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి కాన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో మొదటి ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీనికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ అట్ ద సేమ్ టైం బిల్ట్ క్వాలిటీ కూడా కొంచెం కన్సిడరబుల్ కింద తీసుకోవచ్చు. సో దీంట్లోనే నాకు కొంచెం కాన్ కూడా ఉంది, సో అది కాన్లో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఫ్రంట్ డిస్ప్లే విషయానికి వచ్చారంటే రెగ్యులర్ ట్రెడిషనల్ శాంసంగ్ డిస్ప్లేస్నే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. అంటే క్వైట్ సిమిలర్. ఇది అరౌండ్ అంటే డిస్ప్లే ఇంటర్నల్ స్క్రీన్ సైజ్ విషయానికి వచ్చారంటే 6.4 ఇంచెస్ దాకా మనకు రావడం జరుగుతుంది. లేదు అవుటర్ బాడీతో సహా మీరు క్యాల్కులేట్ చేసుకున్నారు అన్నట్లయితే అరౌండ్ 6.7 ఇంచెస్ దాకా రావడం జరుగుతుంది. సో డిస్ప్లే క్వైట్ డీసెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో చూడటానికైతే ఇది ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ లాగా మనకు కనపడటం అయితే జరుగుతుంది. కానీ ఇదంతా కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి మ్యాటీ టైప్ గ్లాసీ ఫినిష్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు, అంటే గ్లాస్ లుక్ని అయితే మన ముందు తీసుకొని వచ్చారు. కానీ ఇందులో ఇది వచ్చేటప్పటికి కూడా మనకి పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియలే. సో బిల్ట్ క్వాలిటీ ఏదైతే ఉందో ఓకే, అంటే చూడటానికి అంటే లుక్స్ పరంగా బాగుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇన్హ్యాండ్ ఫీల్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, సో అక్కడ ఇంకొంచెం బెటర్ బిల్ట్ క్వాలిటీ ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా డిజైన్ పరంగా లుక్స్ పరంగా అయితే ఇది క్వైట్ డీసెంట్ అని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి బ్యాక్ సైడ్ గ్లాస్ అంటే గ్లాస్ కాదు, ఇది ప్లాస్టికే. సో గ్లాస్ ఫినిష్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. సో ఇది మనకి మ్యాటీ ఫినిష్ తోటి రావడం జరుగుతుంది. బేసిక్గా దీనివల్ల వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొబైల్ ఫోన్ని వితౌట్ పౌచ్ యూజ్ చేసినా కానీ ఎక్కడ కూడా మీకు ఎక్కడ ఫింగర్ ప్రింట్స్ అట్రాక్షన్ అనేది జరగదు. సో ఓవరాల్గా నాకు డిజైన్ అండ్ లుక్స్ పరంగా అయితే చాలా బాగుంది. కానీ బిల్ట్ క్వాలిటీ మాత్రం ఖచ్చితంగా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇంకా దీంట్లో ఖచ్చితంగా మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్. సో ఎవరైతే మిడ్ రేంజ్ ఫోన్స్లో చూస్తుంటారో సాధారణంగా ఈ ప్రాసెసర్స్ని అయితే మనం చూస్తుంటాం. దీంట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే దీంట్లో మీకు 11 5G బ్యాండ్స్, యాజ్ ఇందాక నేను డిస్కస్ చేసినటువంటి విధంగా అఫీషియల్గా ఇండియాలో అయితే లాంచ్ కాలేదు, కానీ ఎక్కువ 5G బ్యాండ్స్ ఉండటం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సో మోస్ట్లీ మనకి 5G బ్యాండ్స్ అనేది మ్యాక్సిమం సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో మనకి LPR DDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ని యూజ్ చేశారు. సో 6GB వేరియంట్ అలాగే 8GB వేరియంట్ రెండు వేరియంట్స్ మనకు రావడం జరుగుతుంది. UFS 2.2 స్టోరేజ్ని మన ముందు తీసుకొని రావడం అనేది కంపేర్ టు 2.1 కన్నా కానీ 2.2 ఏదైతే ఉందో బెటర్ ప్రాసెసింగ్ అయితే రావడం జరుగుతుంది డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్లో. సో ఓవరాల్గా నాకు పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా క్వైట్ డీసెంట్ అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నా లైక్ Asphalt 9 కావచ్చు, లేదన్నట్లయితే PUBG కావచ్చు, సో పర్వాలేదు, ఇదైతే హ్యాండిల్ చేయగలదు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని డిస్ప్లే సెగ్మెంట్ గురించి మాట్లాడాలి. అఫ్ కోర్స్ దీంట్లో నాకు ఒక నెగిటివ్ కూడా అనిపించింది, నెగిటివ్ కాదు అది కూడా ఉంటే బాగుండేదని అనిపించింది. సో దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. ఇందులో నేను ఇందాక మీకు చెప్పినట్లు
ఒకవేళ లార్జర్ డిస్ప్లే ఓటీటీ కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు, సో పెద్ద డిస్ప్లే కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. 6.4 ఇంచెస్ ఇంటర్నల్ స్క్రీన్ సైజ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఓవరాల్గా అయితే 6.7 ఇంచెస్ దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్గా క్వైట్ డీసెంట్ డిస్ప్లే అనే నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి టీఎఫ్టీ ఎల్సీడీని అయితే యూజ్ చేశారు. సో కంపేర్ టు నార్మల్ ఐపీఎస్ ఎల్సీడీస్ కన్నా కానీ టీఎఫ్టీ ఏదైతుందో మరింత బెటర్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. ఆల్మోస్ట్ ఆల్ మీకు ఒక AMOLED డిస్ప్లేకి వచ్చేటువంటి కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ని అయితే ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సుమారుగా 16 బిలియన్ కలర్స్ని అయితే ఇది జనరేట్ చేయగలదు. అదే టీఎఫ్టీ స్పెషాలిటీ కంపేర్ టు ద ఐపీఎస్ డిస్ప్లేస్ కన్నా. ఇక దీంట్లో డిస్ప్లే రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చారంటే స్టాండర్డ్ 60 హెర్ట్జ్ నార్మల్గానే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ అడిషనల్గా ఇందులో మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్కి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బేసిక్గా ఒకవేళ మీరు కనుక స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఇది కూడా ఒక కన్సిడరబుల్ ఐటమ్. కాకపోతే నాకు ఇందులో AMOLED డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. కాకపోతే దీంట్లో నాకు AMOLED డిస్ప్లే తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ శాంసంగ్లో మీకు 13,000-14,000 రూపీస్ మొబైల్ ఫోన్స్ అన్నింటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ వస్తున్నాయి. సో AMOLED డిస్ప్లే తెచ్చుంటే ఇంకా బెటర్ ఉండేదని నా అభిప్రాయం. సో ఓవరాల్గా ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ద డిస్ప్లే. కాకపోతే AMOLED తెచ్చుంటే ఇంకా బాగుండేది. ఇక దీంట్లో నెక్స్ట్ ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఖచ్చితంగా దీని బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. టోటల్లీ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేనైతే ఒక హెవీ యూజర్ని, సో కంప్లీట్ అంటే 100% ఛార్జ్ చేసుకుని 0% డిశ్చార్జ్ దాకా నాకు అరౌండ్ 1 డే అయితే కంప్లీట్గా వచ్చింది హెవీ యూజర్ని. సో నార్మల్గా మీకైతే అరౌండ్ 1.5 డే దాకా అవుట్పుట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎటువంటి పవర్ సేవింగ్ మోడ్ యూజ్ చేయకుండా. ఒకవేళ పవర్ సేవింగ్ మోడ్ యూజ్ చేశారు అన్నట్లయితే ఇంకా ఈ టైం ఏదైతే ఉందో ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్గా దీంట్లో ఒక నెగిటివ్ కూడా ఉంది. సో ఈ నెగిటివ్ ఏంటి అనేది నేను కాన్స్లో అయితే మీతో డిస్కస్ చేస్తాను. సో బ్యాటరీ లైఫ్ కూడా క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ నేను ఇందాకే మీతో డిస్కస్ చేశాను. దీంట్లో 11 5G బ్యాండ్స్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బేసిక్గా ఫ్యూచర్ ప్రూఫ్, ఫ్యూచర్ రెడీ. అండ్ రేపు మన ఇండియాలో ఏ బ్యాండ్ మీద మనకు ఫ్రీక్వెన్సీ అలాట్ అవుతుందో మనకు తెలియదు. సాధారణంగా ఇప్పుడు మీరు చూసారంటే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్స్లో కూడా 2 లేదా 3 5G బ్యాండ్స్ మాత్రం చూస్తున్నాం. దీంట్లో వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు 11 5G బ్యాండ్స్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. దీనివల్ల మనం ఫ్యూచర్ ప్రూఫ్ అంటే రేపు ఏ బ్యాండ్ మీద మనకి 5G నెట్వర్క్ సర్వీసెస్ లాంచ్ అయినా కానీ మోస్ట్లీ ఇందులోనే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఒకవేళ మీరు ఫ్యూచర్ రెడీగా చూస్తున్నారు, సో 5G బ్యాండ్స్ మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన అయితే ఒక లుక్ వేయచ్చు. ఆఫ్ కోర్స్ ఇది కూడా ఒక ప్రో ఎలిమెంట్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే మీకు దీంట్లో హైబ్రిడ్ సిమ్ స్లాట్ అయితే ఉండదు. డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ఉండడం జరుగుతుంది. అంటే అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్తో పాటు అప్ టు 1 TB దాకా మీరు మెమరీ కార్డ్ ద్వారా మీ ఇంటర్నల్ స్టోరేజ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. కానీ 128 GB మనకి బేస్ వేరియంట్లోనే ప్రొవైడ్ చేశారు కాబట్టి ఐ థింక్ అంత నెసెసరీ ఏమి ఉండదు. ఒకవేళ కావాలన్నా కానీ యూ కెన్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇకపోతే దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అంటే ఖచ్చితంగా దీని కెమెరాస్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో దీంట్లోనే నాకు కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో నెగిటివ్స్ ఏంటి అని నేను కాన్స్లో మాట్లాడతాను. బేసిక్గా ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో క్వైట్ డీసెంట్ కెమెరా అని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ ఉంది కానీ సో దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను. అండ్ డెప్త్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మీరు తీసుకున్నటువంటి పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ఏదైతే ఉందో 5 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేశారు. సాధారణంగా అన్ని కంపెనీస్ కూడా మనకి 2 మెగాపిక్సెల్ని ప్రొవైడ్ చేస్తుంటాం. అఫ్ కోర్స్ కొన్ని సందర్భాల్లో మనం 5 మెగాపిక్సెల్ చూస్తుంటాం. అది కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్స్లో. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో వీళ్ళు పోర్ట్రేట్ లవర్స్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా క్వైట్ డీసెంట్ పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ని అయితే మన ముందుకి ఇది క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ గురించి మాట్లాడదాం. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏ విధమైనటువంటి గూగుల్ డైలర్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరగదు. అంటే డిఫాల్ట్గా శాంసంగ్ డైలరే మనకు రావడం జరుగుతుంది. సాధారణంగా ఇవాళ రేపు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో మనకి బై డిఫాల్ట్గా గూగుల్కి సంబంధించినటువంటి డైలర్ ఉండడం వల్ల రికార్డింగ్ అనేది మనకి కాదు. సో ఒకవేళ కాల్ రికార్డింగ్ మీ ప్రయారిటీ అయినట్లయితే దీంట్లో బై డిఫాల్ట్గా మనకి నార్మల్ డైలర్ని ఇచ్చారు కాబట్టి కాల్ రికార్డింగ్ ఆప్షన్ ఉంటుంది. అఫ్ కోర్స్ దాంట్లో కూడా ఉంటుంది కానీ అవతల నోటిఫికేషన్ వెళ్తుంది దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి. సో ఇందులో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మెసేజింగ్ యాప్ కూడా బై డిఫాల్ట్గా వీళ్ళు గూగుల్కి సంబంధించినటువంటి మెసేజింగ్ యాప్ సర్వీసెస్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇప్పటిదాకా దీనికి సంబంధించినటువంటి ప్రోస్ అన్ని విన్నాం. ఇక కాన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో కాన్స్లో మొదటిగా చూసారు అన్నట్లయితే కనుక దీంట్లో
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియో గురించి మనం మాట్లాడుకోవాలి. ఆడియో క్వైట్ డీసెంట్, బాగానే ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి స్టీరియో స్పీకర్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు, సింగిల్ స్టీరియో స్పీకర్నే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీంట్లో స్టీరియో స్పీకర్ని కూడా తీసుకొచ్చి ఆడియో లౌడ్నెస్ ఏదైతే ఉందో ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో నార్మల్గా ఓకే, ఇంకొంచెం ఆడియో లౌడర్గా ఉంటే బెటర్ ఉండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్టయితే, నేను ఇందాక మీకు చెప్పాను కదా డిస్ప్లే సెగ్మెంట్లో మాట్లాడినప్పుడు, AMOLED డిస్ప్లే తెచ్చుంటే బాగుండేది. ఎందుకంటే శాంసంగ్ అంటేనే డిస్ప్లేస్కి పెట్టింది పేరు. అఫ్కోర్స్ వీళ్ళు TFT తీసుకొచ్చి కలర్స్ని మనకు బ్రైటర్గా చూపించినా కానీ AMOLEDలో ఉండేటువంటి ఫీల్ ఏదైతే ఉందంటే ఆ డార్కర్ బ్లాక్స్ ఏవైతే ఆ డార్కర్ బ్లాక్స్ని అయితే మిస్ అవుతున్నాను. అఫ్కోర్స్ శాంసంగ్ నుంచి AMOLED డిస్ప్లే రావట్లేదు అని అంటే అది ఊహకే కొంచెం కష్టం అని నా అభిప్రాయం. సో డిస్ప్లేలో వీళ్ళు AMOLED తెచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది. సో మిగతా రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా క్వైట్ డీసెంట్. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది చూసారా ఫిజికల్గా. సో ఇది బాగానే ఉంది. అన్లాకింగ్ కూడా చాలా ఫాస్ట్గానే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో జస్ట్ నేను ప్రెస్ చేస్తున్నాను, అన్లాకింగ్ కూడా ఫాస్ట్గానే అవుతుంది. కానీ కొన్ని సందర్భాలలో నాకు ఇది కొంచెం టైం పట్టడం అయితే జరుగుతుంది, కొంచెం హ్యాంగ్ అయినట్లు. అంటే స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఇది అన్లాక్ అవ్వడం జరుగుతుంది. మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇది వీళ్ళు ఫ్యూచర్లో వచ్చేటువంటి ఒక సాఫ్ట్వేర్ అప్డేట్లో ఈ బగ్ని కూడా రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. మరి నా దగ్గర ఉన్న డివైస్లో ఈ ప్రాబ్లం ఉందా, లేదన్నట్లయితే అన్ని డివైస్లో ఇదే ప్రాబ్లం ఉందా అనేది ప్రతిదీ అయితే మనం టెస్ట్ చేయలేం కదా. సో నా దగ్గర అయితే నేను అబ్జర్వ్ చేసింది ఇది. సో ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్లో మనకి రిజాల్వ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇకపోతే దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే, ఇందాక నేను కెమెరా డిపార్ట్మెంట్లో చెప్తానని చెప్పాను చూసారా, అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ కెమెరా. సో అల్ట్రా వైడ్ యాంగిల్లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళ క్వాలిటీ ఏదైతే ఉందో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అందరూ అల్ట్రా వైడ్ యాంగిల్ ఫోటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీ కోసం మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు ఇక్కడ ఒకసారి అయితే దీన్ని కన్సిడర్ చేయండి. అండ్ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో క్వైట్ నార్మల్గా ఉంది. సో ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఖచ్చితంగా అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే ఫ్రంట్ కెమెరాలో కూడా వీళ్ళు 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. అట్లీస్ట్ వీళ్ళు 12 మెగాపిక్సెల్ లేదా 13 మెగాపిక్సెల్ తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే శాంసంగ్లో ఫ్రంట్ కెమెరాస్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి రెగ్యులర్గా సెల్ఫీ కోసం. సో అది ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక, నేను ఇందాక ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మీకు చెప్పినట్లుగా ఇందులో మనకి 5000 mAh బ్యాటరీని ఇచ్చారు. అఫ్కోర్స్ 15 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మాత్రమే ఇచ్చారు. అంటే వీళ్ళు ఇది ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. అట్లీస్ట్ 25 వాట్స్ మన ముందు తీసుకొచ్చినా బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మీరు 15 వాట్స్తో ఛార్జ్ చేయాలంటే సుమారుగా 1.5 అవర్ పైనే మీకు ఇది టైం అయితే తీసుకుంటుంది. సో అక్కడ నాకు కొంచెం డిసడ్వాంటేజ్ అనిపించింది. సో అది కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది. ఇక రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా క్వైట్ నార్మల్. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంటుంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ ఉంటుంది, ప్రాక్సిమిటీ సెన్సార్స్, గైరోకోస్ సెన్సార్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ వర్కింగ్. సో వీటిలో ఎటువంటి ఇష్యూస్ లేవు. అండ్ బై ద బై దీంట్లో ఏ విధమైనటువంటి నోటిఫికేషన్ లైటు ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ శాంసంగ్ గెలాక్సీ A22 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి నా డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూ అయితే. ఇకపోతే ఎవరికి మొబైల్ ఫోన్ అంటే, ఎవరైతే ఫ్యూచర్ వచ్చేటువంటి 5G ఫోన్స్ అన్నిటిలో కూడా నాకు అన్ని బ్యాండ్స్ సపోర్ట్ చేసేది అయి ఉండాలి, అండ్ లాంగర్ బ్యాటరీ కావాలి, అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా శాంసంగ్ బ్రాండ్లోనే నేను కన్సిడర్ చేస్తున్నాను, శాంసంగ్ బ్రాండ్లో చూస్తున్నాను, అండ్ మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ అయితే వేయచ్చు. ఇకపోతే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.